హ్మ్. నేను ఫస్ట్ నలుగురిలో మాట్లాడాలన్నా చాలా ఇబ్బంది పడేదాన్నండి. అట్లాంటి దాన్ని నన్ను ఒక జూమ్ సెషన్ ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు మా మెంటర్స్. ఆహ్, వాళ్ళకి అదే అంతే గాకుండా మా అప్లైనర్ అయినటువంటి రాజు సార్ తనకి ఆహ్, ఇంకా నాకు ప్రతి విషయంలో సపోర్ట్‌గా నిలుస్తూ నాతో పాటు వెస్టీజ్ బిజినెస్‌ని కొనసాగిస్తున్న మా హస్బెండ్ ప్రసాద్ సార్‌కి, నా లైఫ్ లైన్స్ అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మేడం స్టార్ట్ జేయమంటారా సెషన్? యాహ్! మేడం స్టార్ట్ చేయండి. ఓకే మేడం. ముందుగా నా టెస్టిమోనీ చెప్తానండి. నా పేరు రాధిక అండి. నేను గోపాల్‌పూర్ నుంచి వచ్చాను. నేను 10థ్ క్లాస్ వరకి చదివానండి. 10థ్ తర్వాత ఇంట్లో పరిస్థితుల ప్రభావం వల్ల మా నాన్నగారు, మా అన్నయ్యని, నన్ను ఒక 1 ఇయర్ అనేది చదువు మానిపియడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఇంటర్ కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. 1 ఇయర్ గ్యాప్ రావడంతో నా చదువనేది కొంచెం ఆహ్, దారి తప్పడం అయిందండి. దానివల్ల ఏంటంటే ఇంకా సరే ఆ చదువనేది సబ్జెక్ట్స్ పోవడంతో ఆపేశాను. ఆపి ఖాళీగా ఉండడం ఎందుకు అన్నట్టుగా టైలరింగ్ అనేది నేర్చుకున్నానండి. ఆ టైలరింగ్ నేర్చుకొని కొద్ది రోజులు టైలరింగ్ చేశాను. ఆ తర్వాత ఒక 2 ఇయర్స్ ప్రైమరీ స్కూల్‌లో టీచర్‌గా చేశాను. అలాగే ఒక 4 సంవత్సరాలు పెళ్ళికి ముందే 4 సంవత్సరాలు 4 4,000 జీతం కోసం టైలర్ షాప్‌లో వర్క్ చేయడం అనేది జరిగింది. ఆ క్రమంలోనే నాకు ప్రసాద్ సార్‌తో పెళ్లి జరగడం అయింది. తర్వాత బాబు, పాప. పాప 1 ½ ఇయర్ ఉన్నప్పుడు అంటే దాదాపు నేను ఒక 15 సంవత్సరాల క్రితం టైలర్ షాప్ అనేది పెట్టానండి. ఒకరు చేస్తే మనకు జీవితం అనేది సాగదు గదా! సో, ఏదో ఒక పని చేసుకుందాము ఇద్దరము. మనకు మనతో పాటు మనమిద్దరము మనకిద్దరన్నట్టుగా నలుగురం అయ్యాం గదా! అని షాప్ స్టార్ట్ జేశానండి. టైలరింగ్ షాప్‌ని రన్ జేస్తూనే ఇప్పుడు 15 సంవత్సరాల వరకి నేను నా లైఫ్ అనేది లీడ్ చేయడం జరుగుతుంది. ఈ 15 సంవత్సరాల క్రమంలో నాకు అంటే ఈ టైలరింగేనా ఊరికే పొద్దున్న లేస్తే కుట్టడమేనా అన్నట్టుగా గవర్నమెంట్ జాబ్ చేయాలనే కోరిక ఉండేదండి నాకు. దానికి తోడు మా అత్తయ్య సరే నీకు ఇంట్రెస్ట్ ఉంది గదా! వొకేషనల్‌లో అయినా ట్రై చెయ్యి అని చెప్పి నన్ను 2018లో నేను చదువుకుంటాను మళ్ళీ అనంటే తను తన ప్రోత్సాహంతో మా హస్బెండ్ ఐటీఐ, టీటీసీ చేయించారండి. 2018లో కంప్లీట్ చేసుకున్నాను. అయినా గూడా ఎందుకు మనము ఒకరి దగ్గరికెళ్ళి వొకేషనల్ అంటే మనకి దగ్గరలో ఇవ్వరు పోస్టింగ్ ఏదైనా గూడా. ఎక్కడికో వెళ్లి చెప్పాలి. అక్కడికెళ్లి చెప్పడం కంటే నీకు ఒక వర్క్ అనేది ఉంది కదా! నీకు టాలెంట్ ఉంది. నువ్వు నలుగురికి నేర్పించగలవు. నువ్వే నలుగురికి అవకాశాలు ఇవ్వగలవు అని మా సార్ అనడంతో, సర్లే అని ఆలోచనను గూడా విరమించుకున్నానండి. హ్మ్. అలాగే టైలరింగ్ అనేది కంటిన్యూ చేస్తూ ఉన్న క్రమంలో మా బ్రదర్ అయినటువంటి రాజు సార్. మా ఓన్ బ్రదర్ అండి తను. తనసలు సాధారణంగా ఏది నమ్మరు. అంటే ఇవన్నీ చైన్ సిస్టము, దీంట్లో అదంతా వేస్ట్. మనము నెగ్గలేము. ఇదంతా వేస్ట్ అది ఇది అనేసి తనే చెప్తారు. ఎప్పుడు ఏ విషయంలోనైనా తనంత ఈజీగా నమ్మరు. తను నమ్మిండు అనంటే నేనసలు ఫస్ట్ షాక్ అయ్యాను. చెప్పలేదు తను నాకు వెస్టీజ్ బిజినెస్ అది ఇది అని ఏం చెప్పలేదు. మా సార్ వస్తున్నారు. ఒక 1 అవర్ మాట్లాడాలి నీతో అనంటే, సరే అన్నారా అని చెప్పాను. చెప్తే సార్ వాళ్ళు ఫిబ్రవరి 23 అంటే నాకు పెట్టుబడి పెట్టడం అనేది ఇష్టముండదండి. ఏ బిజినెస్‌లో అయినా. మా సార్‌కి బిజినెస్ చేయడం ఇష్టము. ఈ 2 కలిపి ఒక అవకాశం వస్తే బావుండు అనుకున్న క్రమంలో భగవంతుడే పంపించాడేమో చిరంజీవి సార్ రూపంలో మా దగ్గరికి. ఫిబ్రవరి 23 రోజు సార్‌ని తీసుకొని మా అన్నయ్య వచ్చారు. సార్ నాకు మేడమును సారొచ్చి ప్లాన్ జెప్పారు. నేననుకున్నా అప్పుడు థాంక్స్ టు గాడ్ మా మొర విని భగవంతుడు పంపించాడేమో అని వెంటనే ఐడీ అనేది తీసుకోవడం జరిగింది. ఐడీ తీసుకొని మేము వెస్టేజ్ బిజినెస్‌లో జాయిన్ అయ్యామండి.
టైలరింగ్ షాప్ రన్ చేస్తూను నేను ఆ షాప్ రన్ చేస్తూ మా సార్ సీసీ కెమెరా వర్క్ చేస్తూ ఇద్దరం ప్రెసెంట్ పార్ట్ టైం గానే చేసుకుంటూ బ్రాంచ్ డైరెక్టర్ వరకు రీచ్ అయ్యామండి. మేము ఈ పొజిషన్ కి రావడానికి కారణమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనము సెషన్ లోకి వెళ్లే ముందు మన బెస్ట్ ప్రోడక్ట్ అయినటువంటి సిఎండి అండి. సిఎండి డ్రాప్స్ మన వాటర్ లో ఉన్న మన మన వాటర్ ప్యూరిఫై చేసినాక మనకి మినరల్స్ అనేవి దాదాపు ఉండవండి. దానికోసం అనేసి మన వెస్టేజ్ లో దొరికే సిఎండి మినరల్ డ్రాప్స్ ని 1 లీటర్ వాటర్ లో 7 డ్రాప్స్ అనేది యాడ్ చేసుకొని యూజ్ చేయాలి. దీనివల్ల మన బాడీకి కావాల్సిన మినరల్స్ అనేవి అందుతాయి. ఈ మినరల్ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల మా హస్బెండ్ కి మామూలుగా తను ఎక్కడికి వెళ్ళినా కూడా వాటర్ అనేవి బోర్ వాటర్ మినరల్ వాటర్ ఏవి తాగినా కూడా వెంటనే వితిన్ సెకండ్స్ లో తనకి తుమ్ములు అనేవి వచ్చేదండి. ఆ తుమ్ములు అనేవి ఇప్పుడు ఈ మినరల్ డ్రాప్స్ యూజ్ చేయడం వల్ల అది తనకి ఎలర్జీ అనేది తగ్గిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఏ వాటర్ తాగినా తనకి ఇప్పుడు ఆ తుమ్ములు రావడం అనేది తగ్గిందండి. అంత మంచి ప్రోడక్ట్. దాంతో మనం సెషన్ ని స్టార్ట్ చేద్దాము. ఈ రోజు నేను తీసుకునే టాపిక్ ఇమ్యూనిటీ అండి. ఇమ్యూనిటీ బూస్టర్స్. ఇమ్యూనిటీ అనేది మనకి ఎందుకు కావాలండి? మనకి ఎందుకు కావాలి అని అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారంలో మినరల్స్ ఉండట్లేదు, ప్రోటీన్స్ ఉండట్లేదు, విటమిన్స్ ఉండట్లేదు. దానికి తోడు బయట మొత్తం పొల్యూషన్ మనకి. ఇప్పుడున్న వాతావరణంలో మొత్తం పొల్యూషన్ ఉంది. దానివల్ల మనకి బ్యాక్టీరియా, వైరస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ చాలా వస్తున్నాయి కదా! అలాంటి వాటి నుంచి మన బాడీ అనేది తట్టుకొని నిలబడి మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అని అంటే మన బాడీకి ఇమ్యూనిటీ అనేది చాలా అవసరము. అలాంటి ఇమ్యూనిటీ రావాలంటే మనకు అన్ని పోషక విలువలున్న ఆహారం అనేది తీసుకోవాలి. అది సాధ్యమేనా అండి? అంటే కొంతమందికి సాధ్యం అవుతుండొచ్చు. ఆహారాన్ని తీసుకోలేము. సో, దానికోసం అనేసి మన వెస్టీజ్‌లో గౌతమ్ బాలి సార్ మనకు అందించిన బెస్ట్ ప్రొడక్ట్స్ అండి. ప్రతి ఒక్కటి బెస్ట్. అందులో నుంచి నేను ఒక 4 తీసుకున్నానండి. అవేంటి అంటే ఆమ్లా, అలోవెరా, నోని, స్పిరులినా, కొలెస్ట్రాల్. టైంని బట్టి నేను 5 తీసుకున్నానండి. టైంని బట్టి దాంట్లో చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈ మన ఇమ్యూనిటీ బూస్టర్స్‌ని మనము వాడడం వల్ల మన లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయొచ్చండి. ఎందుకు అనంటే మనకి ఎలాంటి జబ్బు రాకుండా ఉంటేనే గదా మనం హాస్పిటల్ వరకి వెళ్ళకుండా హ్యాపీగా మనము మన ఫ్యామిలీతో ఉండొచ్చు. మనకు ఇమ్యూనిటీ అనేది లేకపోతే ఏదో ఒక జబ్బు రావడము, మన వర్క్ డిస్టర్బ్ కావడము, దాంతో మనము హాస్పిటలైజ్ పాలవ్వడము, హాస్పిటల్ వరకెళ్ళి మనము లక్షలు లక్షలు డబ్బులు పోసి మనం హాస్పిటల్ల చుట్టూ తిరగడం కంటే మనము ముందే ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్‌ని వాడుకొని మన బాడీకి ఇమ్యూనిటీ పవర్‌ని పెంచుకొని హ్యాపీగా ఉండొచ్చు గదా! సో, అందుకోసమే మనము ఇమ్యూనిటీ బూస్టర్స్‌ని వాడాలండి. ముందుగా అలోవెరా గురించి చూద్దామండి. అలోవెరాని మనకు కలబంద ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందండి మనకి ఇళ్లల్లో. అలోవెరా అనేది పూర్వీకుల నుండి వాడుతున్న ఒక గొప్ప ఔషధ మొక్క అండి. అలోవెరా మనం గుమ్మం ముందు కడతాం గదా ఫ్రెండ్స్! ఎందుకంటే అది వైరస్, బాక్టీరియా వంటి వాటిని ఇంటి లోపలికి రాకుండా కలబంద అనేది కాపాడుతుందండి. ఇంటికే కాదు, మన ఒంటికి కూడా కలబంద అనేది చాలా రక్షణగా ఉంటుందండి. ఆహ్, కలబంద మన అందరికి అందుబాటులో ఉండే దివ్యమైన ఔషధ మొక్క. కలబంద అనేది దాదాపు మనకు ప్రతి ఒక్కరి ఇళ్లలో కనబడుతుంది గదా ఫ్రెండ్స్! కలబంద లేని ఇల్లు అనేదే లేదు ఈ రోజుల్లో. ఎందుకంటే అది చాలా మంది వెయిట్ లాస్‌కి గూడా యూజ్ చేస్తున్నారు. కలబంద గుజ్జు అనేది పరిగడుపునే తినడం వల్ల వెయిట్ లాస్ అనేది గూడా అవుతుంది. కలబందను మనము 200 సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నామండి. మానవ శరీరంలో రక్త కణాల ఉత్పత్తి పెరగాలన్నా ఈ కలబందను రోజు తీసుకోవాలి.
అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ అంటే మనకి కడుపులో గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ గానీ, డైజెషన్ ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి ఏవి ఉన్నా గూడా మనము అలోవెరాను వాడుకొని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా మనకి కొంతమందికి హెయిర్ అనేది ఇట్లా గడ్డిగా అంటే పొడిబారిన జుట్టు ఉంటుంది గదా! అలాంటి వాళ్ళు కూడా మనకి అలోవెరా క్యాప్సూల్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది పెరిగి, హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. స్కిన్ పైన ఉండే ముడతలు మామూలుగా కొంతమందికి చిన్న ఏజ్‌లోనే ముడతలనేవి వచ్చేసి వాళ్ళు 30, 40 ఇయర్స్ ఉన్నా గూడా 60 ఇయర్స్ ఏజ్‌లాగా కనబడతారండి. అట్లాంటి వాళ్ళు మనకి అలోవెరా అనేది యూజ్ చేయడం వల్ల ఆ స్కిన్ పైన ఉండే ముడతలను తొలగిస్తుంది. మన చర్మాన్ని గ్లో వచ్చే విధంగా అలోవెరా అనేది చేస్తుందండి. టీనేజ్‌లో ఉన్న పిల్లలకి మొటిమలొస్తాయి గదండీ! ఆ మొటిమలను రాకుండా గూడా నివారిస్తుంది. ఆహ్, అంతేకాకుండా మన హెయిర్ గ్రోత్‌కి గూడా చాలా బావుంటుందండి అలోవెరా. ఇది అలోవెరా క్యాప్సూల్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి. నాకు స్కిన్ అలర్జీ ఉంది. ఆ స్కిన్ అలర్జీకి గూడా మనకి స్కిన్‌ని స్కిన్ పైన ఉండే మచ్చలు అవన్నీ పోవడానికి గూడా మనకి అలోవెరా అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అలోవెరా క్యాప్సూల్‌ని మనము రోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకోవాలి. దీని ఎంఆర్‌పీ వచ్చేసి 320 రూపీస్ అండి. మనకు డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ వచ్చి 275. పాయింట్ వాల్యూ వచ్చి 9.17 అండి. నెక్స్ట్ మనకి ఆమ్లా అండి. ఆమ్లా, ఉసిరి. ఉసిరికాయ అనేది చాలా గొప్పదండి నిజంగా. కాకపోతే ఇది మనకి ఎప్పుడు అందుబాటులో ఉండదండి. కేవలం కార్తీక మాసంలోనే వస్తుంది గాబట్టి మనం ఎప్పుడూ తీసుకోలేం గదా ఉసిరిని. దానికోసం మనకు అందుకు ప్రత్యామ్నాయంగా మనము ఉసిరి క్యాప్సూల్స్‌ని 100% యూజ్ చేసుకోవచ్చండి. ఆమ్లాను మనకు 3000 సంవత్సరాల నుంచి మెడిసిన్స్‌లో వాడుతున్నారండి. ఉసిరికాయలో మినరల్స్, ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఫైబర్ తినడం వల్ల మనకి మోషన్ అనేది ఫ్రీ ఉంటుందండి. అంటే మలబద్ధక సమస్య అనేది ఉండదు. అంతే కాకుండా మన శరీరంలో ఉండే తెల్ల రక్త కణాలు తగ్గినప్పుడు ఇది ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఆహ్, బాడీకి కావాల్సిన సి విటమిన్ అనేది మనకి ఆమ్లాలు ఎక్కువ శాతంలో ఉంటుందండి. మనము సి విటమిన్ కావాలి అనంటే పచ్చి ఫ్రూట్స్‌ని ఎక్కువగా తీసుకోవాలండి. పచ్చి ఫ్రూట్స్ తినాలి అనంటే మనం కొన్ని మాత్రమే తినగలుగుతాము. జామ, బత్తాయి, నారింజ ఇలాంటివి తినగలుగుతాము. టమాటాలో గూడా మనకి సి విటమిన్ ఉంటుంది. కానీ మనం టమాటా ప్రతిరోజు వండుకోలేము గదా! బీరకాయలో ఫైబర్ ఉంటుంది. కానీ బీరకాయను ప్రతిరోజు తినలేము. సో, మనము సి విటమిన్‌ని ప్రతిరోజు తీసుకోవాలి అనంటే సాధ్యం కాదు గదా! అందుకోసం మనం డైలీ ఒక సి విటమిన్ క్యాప్సూల్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అంతే కాకుండా మనకి ఆహ్, వెస్టీజ్ యొక్క ఆమ్లా క్యాప్సూల్‌ని దగ్గు, జలుబు చిన్న పిల్లలకి మామూలుగా దగ్గు, జలుబు అనేది వస్తది గదండీ! ఆహ్, ఇది ఇప్పుడు వర్షాకాలం సీజన్‌లో మనకి దగ్గులు, జలుబులు ఇలాంటివి కామన్. అలాంటివి రాకుండా గూడా మనము ఉసిరి క్యాప్సూల్‌ని వాడుకోవచ్చు. ఆమ్లాలో ఆరెంజ్‌లో ఉండే ఆహ్, సి విటమిన్స్‌తో పోలిస్తే ఆరెంజ్‌లో ఉండే విటమిన్స్ కంటే మనకి 20 రెట్లు ఎక్కువగా ఆమ్లాలో సి విటమిన్ అనేది ఉంటుందండి. సో, ఆరెంజ్‌లో ఉండే వాటితో 20 రెట్లు అనంటే మనము ఒక క్యాప్సూల్ యూజ్ చేస్తే మనము 20 ఆరెంజ్‌లు తిన్నంత ఈక్వల్ అండి. ఆమ్లాను సి విటమిన్ పవర్ హౌస్ అని అంటారండి. అంటే మనకి సి విటమిన్ ఎంత దొరికితే మనం పవర్ హౌస్ అని పిలుచుకోవచ్చండి. ఆమ్లాలో క్రోమియం ఉంటుంది. ఈ క్రోమియం వల్ల మనకి ఆహ్, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. ఇన్సులిన్ ప్రొడక్షన్ జరిగి మనకి గ్లూకోజ్ లెవెల్స్‌ని బ్యాలెన్స్‌గా ఉంచుతుంది. సో, ఇది డయాబెటిక్ పేషెంట్స్ తీసుకోవడం వల్ల గూడా మంచి యూజ్ అనేది ఉంటుందండి. ఆహ్, ఇది మనము ఆమ్లా క్యాప్సూల్‌ని ఎలా యూజ్ చేయాలి అనంటే మార్నింగ్ ఒకటి, నైట్ ఒకటి. దీని ప్రైస్ వచ్చేసి ఎంఆర్‌పీ 220 రూపీస్ అండి. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 185.
పాయింట్ వాల్యూ వచ్చేసి 6.17. నెక్స్ట్ కొలెస్ట్రామ్ అండి. కొలెస్ట్రామ్ అనేది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ కొలెస్ట్రామ్ మామూలుగా మన బాడీకి బయట నుంచి వచ్చే బ్యాక్టీరియా వైరస్ల నుంచి తట్టుకోవాలంటే మనకు ఇమ్యూనిటీ పవర్ ని చాలా అందిస్తుందండి. అలాంటి కొలెస్ట్రామ్ ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు. కొలెస్ట్రామ్ అనేది న్యాచురల్ గా ఇమ్యూనిటీని పెంచుకోవడానికి మనకు గౌతమ్ బాలి సార్ ఇచ్చిన గొప్ప గిఫ్ట్ అని చెప్పుకోవచ్చండి. కొలెస్ట్రామ్ అనేది ఆవు యొక్క ముర్రి పాలు, అంటే మనకి లేగ దూడను ఇస్తుంది కదండి. లేగ దూడని ఇచ్చినాక 6 hours లోపు వచ్చే పాలను ముర్రి పాలు అంటారు. అంటే ముర్రి పాలు ప్రారంభ పాలు 6 hours. ఇంకా 3 hours లో వచ్చే పాలైతే ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువ ఉంటుందండి. అలాంటి పాల నుంచి మనకి కొలెస్ట్రామ్ అనేది తయారు చేయడం జరిగింది. కొలెస్ట్రామ్ లో రోగనిరోధక శక్తిని పెంచే స్థూల మరియు సూక్ష్మ పోషకాలు సూపర్ గా, అంటే ఎక్సలెంట్ గా ఉంటాయండి. చాలా ఉంటాయి ఇందులో. మనకి 20వ శతాబ్దంలో పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ అనేది రాకముందు ఆ పెన్సిలిన్ కి బదులుగా మనకి కొలెస్ట్రామ్ ని యూజ్ చేసేవాళ్ళండి. బాడీలో ఉండే అనవసరమైన కొవ్వును కరిగించడానికి కూడా మనకి కొలెస్ట్రామ్ అనేది సూపర్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి కొలెస్ట్రామ్ లో బ్యాక్టీరియాలతో పోరాడే ఐజిఏ, ఐజిజి, ఐజిఎం యొక్క సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుందండి. వీటి వల్ల ఏంటంటే మనకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి మనకి ఎలాంటి జబ్బులను రాకుండా బ్యాక్టీరియా వచ్చినా కూడా ఆ బ్యాక్టీరియాను చంపే విధంగా మనకి ఇవనేవి ఉపయోగపడతాయి. జీర్ణశక్తిని పెంచి మనకు యాసిడిటీని కూడా తగ్గిస్తుందండి. మలబద్ధకాన్ని పెంచి మలబద్ధకాన్ని తగ్గించి శ్వాసకోశ ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదండి. అంటే బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ కొలెస్ట్రామ్ అనేది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుందండి. అంతేకాకుండా చిన్న పిల్లలకి మనము డైరెక్ట్ క్యాప్సూల్ ఇవ్వలేము కదండి. ఆ క్యాప్సూల్ ని ఓపెన్ చేస్తే మనకి కొలెస్ట్రామ్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ ని ఇవ్వచ్చండి. ఈ కొలెస్ట్రామ్ అనేది మనకి రోజుకు 2 చొప్పున, అంటే ఉదయం 1, సాయంత్రం 1, 2 క్యాప్సూల్స్ తీసుకోవచ్చండి. కొలెస్ట్రామ్ మనకి ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 720 రూపీస్ అండి. డిపి ప్రైస్ 615. పాయింట్ వాల్యూ వచ్చేసి 20.5. నెక్స్ట్ నోని అండి. నోనిని మనము అమృత ఫలం అని పిలుచుకోవచ్చండి. ఎందుకంటే అమృతం తీసుకుంటే మనము ఎలా అయితే ఉంటామో అంటే మనకి చావు అనేది లేదు అంటారు కదా అమృతం తీసుకుంటే. అలా అమృత ఫలం అనేది మనము నూనెని పోల్చుకోవచ్చు. 2000 సంవత్సరాల నుంచి నూనెని మనము యూజ్ చేస్తున్నారండి. నూనె అనేది ఒక ట్రెడిషనల్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండి. నూనె తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి నో ఇంజెక్షన్, నో ఆపరేషన్. అంటే మనకి ఇంజెక్షన్ తీసుకునే అవసరం ఉండదు, ఆపరేషన్ చేయించుకుంటే అవసరం అంతకన్నా ఉండదు. అంటే మనకి ఎలాంటి జబ్బులను రాకుండా నూనె అనేది ప్రొటెక్ట్ చేస్తుందండి. అంతేకాకుండా నూనెలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ సి, పొటాషియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి. నూనె మన పైనాపిల్ కుటుంబానికి చెందిందండి. నూనెలో మనకి పైనాపిల్లో దొరికే పోషక విలువల కంటే 40 రెట్లు ఎక్కువగా పోషక విలువలు అనేవి ఉంటాయండి. 09 అనే ఎంజైము ఈ మనకు నూనెలో దొరుకుతుంది. ఈ 09 అనే ఎంజైము మనకి వేరే ఎక్కడ ఏ ఫ్రూట్స్ లో దొరకదండి. ఈ నూనె అనేది మనకి చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. నూనె వల్ల మనకి దురదలు, దద్దుర్లు అలాంటివి ఏమన్నా చర్మ వ్యాధులు ఉన్నా కూడా మనం నూనె క్యాప్సూల్ ని యూజ్ చేయడం వల్ల తగ్గుతుందండి. నూనెని మనం సర్వరోగ నివారణగా చెప్పుకోవచ్చు. అంటే ఏ వ్యాధి వచ్చిన వాళ్ళైనా మనకి వచ్చిన వాళ్ళనే కాదండి, రాకుండా ఉండడం కోసం కూడా మనం నూనెని యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం ముందుగా ప్రొటెక్షన్ తీసుకుంటే తప్పేం లేదు కదా. ముందుగా మన బాడీని ప్రొటెక్ట్ చేసుకుంటే 100% మన వర్క్స్ మనం చేసుకోవచ్చు.
మనకు ఇమ్యూనిటీ అనేది పెంచుకొని మనకి ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నూనెని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకేంటంటే స్కిన్ మరియు హెయిర్ అనేది చాలా పెరుగుతుందండి. ఆ టిష్యూస్ అనేవి ఇంప్రూవ్ అయ్యి మనకి చాలా పనిచేస్తుంది. ఆహ్, డైజెస్టివ్ సిస్టమ్ అంటే మనకి జీర్ణ వ్యవస్థ కూడా చాలా మెరుగ్గా పనిచేస్తుందండి. అంతే కాకుండా క్యాన్సర్. ఇప్పుడు క్యాన్సర్ అనేది చాలా కామన్ అయిపోయిందండి ప్రతి ఒక్కరిలో. ఆ క్యాన్సర్ నుంచి గూడా మనము నూనె క్యాప్సూల్ యూజ్ చేయడం వల్ల క్యాన్సర్ నుంచి గూడా మనం కాపాడుకోవచ్చు. అంతే కాకుండా మనకి డయాబెటిస్‌ని తగ్గిస్తుంది. ప్రతి ఒక్కరికి ఇప్పుడు మన గ్రేట్ లీడర్స్ చెప్తారు. ఇంటింట డబ్బుంటుందో లేదో కానీ జబ్బు మాత్రం ఉంటుంది అని జెప్తారు గదా! ఇలా మనకి ఇందులో ఉన్న మన వెస్టీజ్‌లో ఉన్న సప్లిమెంట్స్‌ని వాడడం వల్ల జబ్బులను తగ్గించుకోవచ్చు. ప్లస్ రాకుండా మనం నివారించుకోవచ్చు. మనకి నూనె క్యాప్సూల్ ఎలా యూజ్ జేయాలి అనంటే, మనము ఆహారం తీసుకోవడానికి ఒక అరగంట ముందు మనము నూనె క్యాప్సూల్‌ని వేసుకోవాలండి. నూనె క్యాప్సూల్ ఎంఆర్‌పీ వచ్చేసి 585 585 రూపీస్. డీపీ ప్రైస్ వచ్చి 500 రూపీస్. పాయింట్ వాల్యూ వచ్చేసి 18.05. నెక్స్ట్ స్పెరులినా అండి. స్పెరులినా అనేది ఒక సముద్రపు అడుగున ఉండే నాచు మొక్క అండి. మనకి తాబేలు, తాబేలు అనేది ఈ నాచు స్పెరులినా మనకి దేనితో అయితే తయారవుతుందో ఆ నాచు మొక్కని తినడం వల్ల తాబేలు అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. అంటే 500 ఇయర్స్ అది బ్రతుకుతది. అంటే మనము గూడా స్పెరులినాని తీసుకోవడం వల్ల మనకి అంత మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుందండి. సో, మనం స్పెరులినాని ఇమ్యూనిటీ బూస్టర్‌గా గూడా వాడుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల మనము ఆహారం కంటే ఎక్కువ న్యూట్రియంట్స్‌ని మా మనకు అంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కంటే ఎక్కువ న్యూట్రియంట్స్‌ని మనము స్పెరులినాని యూజ్ చేయడం వల్ల మన బాడీకి ఇవ్వచ్చు. దీన్ని మనకు సూపర్ ఫుడ్ అని అంటారండి స్పెరులినాని. మనకు ప్రతిరోజు 46 రకాల న్యూట్రియంట్స్ అవసరం అవుతాయండి మన బాడీకి. కానీ మనము 46 రకాల న్యూట్రియంట్స్‌ని తీసుకుంటామా ఫ్రెండ్స్? తీసుకోలేము గదా! ఏదో మన బిజీ లైఫ్‌లో మనకున్న హడావిడిలో ఏదో బ్రతకాలి అన్నట్టుగా తినడము, మన పని మనం జేసుకోవడము. అందులో ప్రోటీన్స్ ఉన్నాయా? విటమిన్స్ ఉన్నాయా? మినరల్స్ ఉన్నాయా? మనకి ఫైబర్ ఉందా? ఏది అనేది మనం చూసుకోవట్లేదిప్పుడు. తింటున్నాము, మన పనికేదో మనం వెళ్తున్నాము. పిల్లలైనా అంతే. మనకు ఇంట్లో ఫుడ్ కంటే బయట జంక్ ఫుడ్‌కే ఎక్కువ అలవాటు పడిపోయారు గదా! వాటి వల్ల గూడా మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుంది పిల్లల్లో. ప్రతిరోజు మనకి 46 రకాల న్యూట్రియంట్స్ కావాలి గదా! అందులో మనకి 46 రకాలని స్పెరులినా అనేది అందిస్తుందండి. అదే ఎలా అంటే మనకి 13 రకాల విటమిన్స్ ఉంటాయండి ఇందులో స్పెరులినాలో. 13 రకాల మినరల్స్ ఉంటాయి. అంతే కాకుండా 3 నేచురల్ పిగ్మెంట్స్ ఉంటాయండి. 4 నేచురల్ ఫైటో న్యూట్రియంట్స్ ఉంటాయి. 8 నేచురల్ ప్రోటీనాయిడ్స్ ఉంటాయండి. 18 రకాల అమైనో యాసిడ్స్‌ని ఈ స్పెరులినా అనేది మనకు అందిస్తుంది. స్పెరులినాలో నేచురల్ ప్రోటీన్‌కి ఒక స్పెరులినా అనేది నేచురల్ ప్రోటీన్‌కి ఒక గొప్ప ఎగ్జాంపుల్ అండి. స్పెరులినాతో మనకి కంటి చూపును గూడా మెరుగుపరుచుకోవచ్చు. స్పెరులినా తీసుకోవడం వల్ల ఏంటంటే మన శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్‌ని బ్యాలెన్స్‌గా ఉంచి మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ అనేది కరెక్ట్‌గా ఉంచుతుందండి. మెమరీ పవర్‌ని గూడా మనకి పెంచడంలో స్పెరులినా అనేది ఎక్సలెంట్‌గా వర్క్ జేస్తుంది. అంతే కాకుండా మనకి ఇప్పుడు గుండె జబ్బులు ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ అనేది లేకుండా, ఏజ్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి గుండె జబ్బులనేవి వస్తున్నాయండి. ఈ గుండె జబ్బులను రాకుండా కూడా మనము స్పెరులినాని యూజ్ చేయడం వల్ల ప్రొటెక్ట్ చేసుకోవచ్చండి మన బాడీని. స్పెరులినాని పిల్లలకు ఇవ్వడం ద్వారా పెరుగుదల అనేది చాలా బావుంటుందండి. ఆహ్, అంతే కాకుండా మనకి స్పెరులినా ప్రతి ఒక్కరు తీసుకుంటే మనకు చాలా హెల్తీగా ఉండొచ్చండి. మనకి స్పెరులినాని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకోవచ్చండి. స్పెరులినా మనకి ఎంఆర్‌పీ ప్రైస్ వచ్చి 421 అండి. డీపీ ప్రైస్ 300 అండి.
పాయింట్ వాల్యూ వచ్చేసి 12 అండి. మనకి చిన్న స్టోరీ చెప్తానండి. స్టోరీ ఏంటంటే ఇప్పుడు మనము అంటే నేను జీవిత స్టోరీ అంటే స్టోరీ కాదండి. ఇది నా లైఫే అనుకోండి. మామూలుగా మనము ఏదన్నా వర్క్ చేయాలి అనంటే ఖచ్చితంగా బలమైన ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవాలి అనంటే మనము టైంని కేటాయించి ఆ ఫుడ్‌ని ప్రిపేర్ చేసుకోవాలి. అలాంటి ప్రిపరేషన్ అనేది మనకి టైం ఇప్పుడున్న జనరేషన్‌లో, ఇప్పుడున్న హడావిడిలో మనకి టైం అనేది దొరకట్లేదు గదా! సో, మనము ఆహ్, ఈ ఇంట్లో మనము తీసుకునే ఫుడ్‌లో అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్ అనేవి లేవు గాబట్టి, మనం ఖచ్చితంగా ఇందులో ఉండే మనకి ఫుడ్ సప్లిమెంట్స్ గానీ, ఇమ్యూనిటీ బూస్టర్స్ గానీ, ఏవైనా గూడా మనం 100% యూజ్ చేసుకొని మన బాడీని ప్రొటెక్ట్ జేసుకొని 100% మనము హ్యాపీగా ఉండొచ్చండి. ఆహ్, ఇప్పుడు మనం అంటే కొంతమందికి డౌట్ ఉంటదండి. నేనివి వాడితే నాకు జబ్బులు రావా? తగ్గిపోద్దా అని అడుగుతున్నారు. అంటే మనకి వాడడం వల్ల వచ్చే నష్టమైతే ఏం లేదు గదండీ! వాడి జూడండి. వాడితే తెలుస్తది. ఇప్పుడు మన హరికృష్ణ సార్ అంటారు గదా! మనము చేస్తే పోయేదేముంది, పోతే వైకుంఠం లేకుంటే ఊకుంటాం అని. మనము ఒక్కసారి వాడి చూడండి ఫ్రెండ్స్. మన వెస్టీజ్‌లో ఉండే ప్రతి ఒక్క ప్రొడక్ట్ అనేది 100% రిజల్ట్ ఉన్న ప్రొడక్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు యూజ్ చేయండి. నేను దాదాపు స్కిన్ ఎలర్జీకి ఒక 5 రకాలు, హార్మోన్ ఇంబాలెన్స్‌కి ఒక 4 రకాల సప్లిమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందండి. నాకు హార్మోన్ ఇంబాలెన్స్‌కి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే వచ్చింది అండి. నాకు అంటే నేను ఫస్ట్ తగ్గుతుందో లేదో అనుకున్నా. మనం ఖచ్చితంగా 100% నమ్మకంతో మనము ఏ ప్రొడక్ట్ యూజ్ చేసినా గూడా మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుందండి. మనం అనుమానంతో వాడితే అది ఏది పని చేయదు. నాకొకసారి చిరంజీవి సార్ జెప్పారు. ఏమని అంటే, మనం ఏదైనా వర్క్‌కి వెళ్తున్నాము అనంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనుకోని వెళ్ళండి మేడం అని శ్రీలత మేడం చిరంజీవి సార్ చెప్పారు. నేను ఎప్పుడు ప్రతీదీ నెగెటివ్ గానే ఆలోచించేదండి. ఆ నెగెటివ్‌గా ఆలోచించేదాన్ని నేను కాస్త ఒకరోజు సరే సార్ చెప్పారు గదా! ట్రై చేసి చూద్దాము అనేసి, నేను ఫీల్డ్‌కెళ్ళేటప్పుడు అసలు దాదాపు ఆ పర్సన్ అంటే ఏది చెప్పినా గూడా నెగెటివ్‌గా ఆలోచించే పర్సన్. ఖచ్చితంగా అవుతది. మేము పాజిటివ్‌గానే తిరిగొస్తాము. మాకు అక్కడికెళ్ళినప్పుడు మాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అనుకోని వెళ్ళాను. ఖచ్చితంగా మాకు 100% ఆ పని సక్సెస్ అయిందండి. ఏదైనా గూడా మనం సప్లిమెంట్సే గానీ, ఏదైనా గూడా తీసుకుంటే, మనం పాజిటివ్ ఒపీనియన్‌తో తీసుకుంటే మనం ఖచ్చితంగా మనకి పాజిటివే వస్తదండి. మనం అనుమానంతో వాడితే మనకి తగ్గకపోగా మనకి ఇంకా రోగం అనేది ఎక్కువవుతది. సో, ప్రతి ఒక్కరు 100% నమ్మకంతో, 100% గ్యారంటీతో మన వెస్టీజ్ ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయొచ్చండి. ఫుడ్ సప్లిమెంట్స్‌ని తీసుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్టర్స్‌ని తీసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నేను అంటే జూమ్ సెషన్ అనేది ఇది థర్డ్ టైమేనండి. కొంచెం టెన్షన్‌గానే ఉండే. నేను చెప్పింది ప్రతి ఒక్కరికి అర్థమైందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? చెప్తాను మేడం. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. నా పేరు రాధిక అండి. మా హస్బెండ్ ప్రసాద్. మేమిద్దరం కలిసి ఈ వెస్టేజ్ బిజినెస్‌ని దాదాపు 5 మంత్స్ నుంచి పార్ట్ టైమ్‌గా చేస్తున్నామండి. పార్ట్ టైమ్‌గా చేస్తూనే బ్రాంజ్ లెవెల్ వరకి రీచ్ అయ్యాము. డిసెంబర్ కల్లా 1,01,000 కార్ తీసుకుంటూ కార్ అనేది మా హస్బెండ్‌కి గిఫ్ట్ ఇయ్యాలనేది నా డ్రీమ్ అండి. అంతే కాకుండా నా అండర్‌లో ఎవరైతే కమిట్మెంట్‌గా వర్క్ చేస్తారో ప్రతి ఒక్కరికి 100% మా వంతు సహాయం చేస్తూ వాళ్ళకు మా చెయ్యందిస్తూ వాళ్ళను వెన్నంటే ఉంటూ మేము నడిపిస్తూ వాళ్ళకు 1,01,000 కార్ ఇప్పియాలనే డ్రీమ్‌తో వర్క్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మంచి సబ్జెక్ట్ ఇచ్చారు మేడం. ఇమ్యూనిటీ బూస్టర్స్ చాలా ఇంపార్టెంట్ అందరికి. సో, మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ లహరి మేడం. థ్యాంక్ యూ మేడం. సో, థ్యాంక్ యూ లీడర్స్. ప్రతి ఒక్కళ్ళకి ఒక సబ్జెక్ట్ ఉపయోగపడింది అనుకుంటున్నాము.
సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇమ్యూనిటీ బూస్టర్స్ వాడి మంచి హెల్ప్ తీసుకోవాలని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాల్స్ తీసుకుందాం మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. రంజిత్ సార్. మేడం గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం అది గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు, ఇమ్యూనిటీ వస్తుంది. ఈరోజు రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాం. సో దానికి చాలా నీట్గా చెప్పారు. ఆమ్ల గురించి కానీ, అలోవెరా గురించి కానీ, కొలెస్ట్రాల్ గురించి కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అసలు మీలాంటి గ్రేట్ లీడర్స్ మాకు సపోర్ట్ గా ఉంటూ మాకు ఎంతో నాలెడ్జ్ అసలు మాకు అంటే ఏం నాలెడ్జ్ అనేది లేదు సార్. ఇట్లాంటి సప్లిమెంట్స్ గురించి దేని గురించి మేము ప్రతిరోజు జూమ్ సెషన్ అటెండ్ అయ్యి మీరు ఇచ్చే నాలెడ్జ్ ని తీసుకుంటూ మేము ఇంతవరకు వచ్చాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మన ఉమాశంకర్ సార్ కి, లహరి మేడం కి ప్రతిరోజు మాకు జూమ్ సెషన్స్ ద్వారా గొప్ప నాలెడ్జ్ ని అందిస్తున్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. సో ఏదైతే సబ్జెక్ట్ నేర్చుకున్నారో ఇది అందరికీ సేమ్ వస్తుందండి. బట్ ఎవరికైతే కమిట్మెంట్ ఉందో, ఎవరికైతే ఫ్యూచర్ లో ఒక విజన్ ఉందో వాళ్ళు మాత్రమే నేర్చుకుని ముందుకు వస్తున్నారు. సో ఇది మనం ఏదైతే గౌతమ్ బాలి గారు ఒక ఆలోచనతో ముందుకు తీసుకొచ్చారో, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక ఆలోచనతో. సో అలాంటి ఒక మనం ముందుకు వెళ్తున్నాం. సో అందులో మీరు రాధిక గారు సో ఒక మంచి ఆలోచన తీసుకున్నారు. దీన్ని ఇంకా కొద్దిగా ఎక్కువ ప్లాన్ చేసి ఈవినింగ్ సెషన్కి వస్తూ ఇంకా చాలా మంది లైఫ్ ఇవ్వాలని కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. నేను అసలు మార్నింగ్ సెషన్ కి ఇంత త్వరగా వస్తా అని కూడా అనుకోలేదు సార్. అంటే నాకు అవకాశం అనేది రావడం నిజంగా నా అదృష్టం సార్. డెఫినెట్ లేడీస్ గుడ్ మార్నింగ్. చూడండి మేడం ఏదైతే నేర్చుకోవడానికి సిద్ధపడ్డారో అదే నేర్చుకున్న విషయాన్ని పక్కకి చెప్పడానికి వచ్చారు. సో అది గెలవాలి అనుకుంటే మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. డెఫినెట్ గా రిజల్ట్ అనేది మనకు వస్తుంది. బట్ రిజల్ట్ కోసం చాలా మంది ఏంటంటే నాకు ఇంకా రావట్లేదు అంటారు. సో రావట్లేదు అనే దానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. బట్ ప్రయత్నం అనేది కంటిన్యూ ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% వస్తుంది. సో మేడం ఈరోజు ఏదైతే సెషన్ చెప్పారో రోజు అటెండ్ చేయించండి, గెలవండి, సాధించండి, డెఫినెట్ రీచ్ అవ్వచ్చు. రాత్రి మనం చూసాం శ్రీనివాస్ గారు. సో ఈ రోజు వరకు మనం చూసాం బ్యూటీ ట్రైనింగ్స్ అన్ని కూడా లేడీస్ ఇస్తుంటారు. బట్ అలాంటిది ఒక జెంట్ అనే వ్యక్తి ఎక్సలెంట్ గా బ్యూటీ ట్రైనింగ్ ఇచ్చారు. సో ఏదైనా సాధ్యం అవుతుందండి. ఇక్కడ ఇది అదేని కాదు, ఏదైనా సాధ్యం అవుతుంది. సో ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ సీఎంటీ ఇవ్వడం కోసం మన మారుతి గారు స్టార్ట్ అయ్యి వస్తున్నారు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి, సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుని డెఫినెట్ వర్క్ చేయొచ్చు. సో మీ అందరికి నేను చెప్పాను, బుక్స్ మన టీమ్ హెల్ప్ చేయండి, బుక్స్ ఏదైతే ఉన్నాయో రెడీ అయిపోయింది. సో ఎవరైతే ఇంకా కావాలనుకుంటారో ఈ రోజు లాస్ట్ డేట్ అండి. సో ఈ రోజు ఈవినింగ్ అప్ టు 5 o'clock లోపు స్టార్ అండ్ డాబా గ్రూప్ లో అప్లైన్ గ్రూప్ లో పెట్టామండి. ఒక బుక్ 50 రూపీస్ పడుతుంది. మినిమం ఆర్డర్ అనేది 100 బుక్స్ తీసుకోవాలి. సో అందులో బిజినెస్ ప్లాన్, ప్రోడక్ట్ గురించి, మన కార్ ఇన్సూరెన్స్ అన్ని కూడా ఉంటుంది. సో ఎవరైతే కావాలనుకుంటారో ఈ రోజు ఈవినింగ్ ప్లాన్ చేసుకోండి. అదే రకంగా డిసెంబర్ మనకి సింగపూర్ అండ్ మలేషియా ట్రిప్ ఉంది. దానికి ఎక్కువ మంది ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, సమయాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే ఏదైనా సాధ్యం అవుతుంది. వన్స్ అగైన్ రాధిక థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ అప్లయన్స్ ఎవరైతే వచ్చారు సార్ అందరూ కూడా మంచి అచీవ్మెంట్ తీసుకోవాలని కోరుకుంటూ మంచి సపోర్ట్ చేస్తున్నారు. మీరు కూడా సేమ్ డూప్లికేషన్ చేయండి, డెఫినెట్ వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా త్వరలో విఎంసీఎం మెంబర్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లేడీస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్